ఎంత బావుందో కదా అసలు. ఆ ఆర్కిటెక్చర్ అండ్ ఆ లైట్స్‌కి అదిరిపోయింది. సెట్టింగ్ వేసిన వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి. ఎన్ని మంత్స్ కష్టపడ్డారో పాపం. ఇంతకీ అన్యాయం ఏంటంటే, లాంగ్ వీకెండ్‌లో మాకస్సలు తెలియలేదు ఇది ఓపెన్ చేశారని. లేకుంటే అప్పుడే వెళ్ళేవాళ్ళం. లేట్ అయిపోయింది. ట్యూస్‌డే వెళ్ళాల్సొచ్చింది. ఫుల్‌గా డిజైన్స్ ఉన్నాయి. ఈవెన్ సీలింగ్స్, వాల్స్‌కి కూడా చాలా బావున్నాయి. ఇదిగోండి మన బాలరాముడు. ఎంత ముద్దుగా ఉందో కదా అసలు విగ్రహం. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల రామారారా కౌసల్య రామారారా. బాలరాముని చూడగానే ఆ పాటే గుర్తొచ్చింది నాకు, అందుకే పాడాను. నిజంగా బాగుంది కదా. బయట చుట్టూ కూడా రాముడికి సంబంధించినవి, రామాయణానికి సంబంధించినవి ఫొటోస్ లాగా ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. చాలా బాగున్నాయి అవి కూడా. టైటానిక్ సెట్టింగ్ కూడా వేశారు అక్కడ. ఎగ్జాక్ట్ టైటానిక్ షిప్‌లో ఎలా ఉండేది అలాగా సెట్ వేశారు. అది కూడా డిఫరెంట్‌గా ఎప్పుడు చూడలేదు అలాగా. బావుండింది. మొత్తం చుట్టూ జాక్ అండ్ రోజ్ ఫోటోస్. ఆ మూవీలో వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా పిక్చరైజ్ చేశారు అండ్ సెట్టింగ్ చాలా బావుండింది డిఫరెంట్‌గా. ఐకానిక్ సీన్, ద క్లైమాక్స్ సీన్ ఎవరు మర్చిపోలేనటువంటి సీన్. ఈ మూవీ చూడలేదని మాత్రం చెప్పకండి మా ఆయనలాగా ప్లీజ్. అండ్ ద సేమ్ టైటానిక్ షిప్ లాగా మోడల్ డిజైన్ చేశారు. ద డ్రాయింగ్ సీన్ అండ్ ద క్లైమాక్స్ సీన్ చక్కగా ఫొటోస్ దిగుతున్నారు. ద టైటానిక్ మూమెంట్ అంతా బాగుంది అనుకుని బయటకు వస్తే ఫుల్ గాలి వాన. ఇదే కదా దారుణం అంటే. మరి ఇంత కష్టపడి వచ్చి టికెట్ తీసుకొని లోపలికి వస్తే ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యేలోకి వాన పడింది. ఇంకా అందరూ ఆ వానకి షాప్స్లోకే పరిగెట్టారు షెల్టర్ కోసం. మేము కూడా ఈ షాప్లోకి వచ్చాం ఎలాగోలా. ఫుల్ కలెక్షన్ ఉంది బాగా. ఇయర్ రింగ్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, వాట్ నాట్ చాలా మంచి కలెక్షన్ ఉంది ఎగ్జిబిషన్లో అయితే. బట్ ఇవన్నీ సాటిస్ఫాక్షన్గా చూసే అంత టైం లేదు. బొమ్మల కలెక్షన్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. మా బాబు అయితే పండగ చేసుకుంటున్నాడు. ప్రతి టాయ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అది ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అని. చూడండి అన్ని బొమ్మల్ని వెళ్ళడం, చూడడం, ట్రై చేయడం, వచ్చేయడం. మళ్ళీ ఒక్క బొమ్మను కూడా వాడి చేతిలో తీసుకోవట్లేదు. వాడికి ఇవాళ ఏమైందో నాకు అర్థం కాలేదు. చివరికి నేనే ఒక 2-3 సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను వాడి కోసం. అంటే వాడికి ఏం అర్థం కాలేదనుకుంటా ఇన్ని బొమ్మలు చూసేసరికి ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. ఏంటి మా పరిస్థితి, వానొస్తుంది, లోపలికా వెళ్ళలేము, అలా అని ఇంటికి వెళ్ళలేం. కానీ తప్పదు, వర్షం ఇంకా పెద్దదైతే అప్పుడు సిచ్యువేషన్ ఏంటని భయమేసి మేమైతే రిటర్న్ అయిపోయామండి ఇంటికి. ఇదే దారుణం అంటే. కష్టపడి లోపలికి వస్తే వాన మమ్మల్ని డిసప్పాయింట్ చేసింది.